ఏడాదిలోని మాసాలన్నింట్లో కార్తీక మాసమే ఎందుకు పరమ పవిత్రమైనది? ఈ నెల గొప్పదనం ఏమిటి? కార్తీక మహత్యాన్ని నాకు వివరిస్తారా అని జనక మహారాజు వశిష్ఠ మహామునిని అడిగాడు. వశిష్ఠ మహాముని చిన్న చిరునవ్వు నవ్వి, ఓ రాజా, తప్పక నీ సందేహాన్ని తీర్చగలను. నేను చెప్పబోయే వ్రత కథ సకల మానవాళి ఆచరించదగినది, సకల పాపాలను హరించేది. ఈ కార్తీక మాసం హరిహర స్వరూపం. ఈ నెలలో ఆచరించే వ్రత ఫలితం అంతా ఇంత అని చెప్పలేము. వినడానికి కూడా ఆనందదాయకమైనది. అంతేకాదు, ఈ కార్తీక మాస కథను విన్నవారు నరక బాధలు లేకుండా ఈ లోకంలోనూ పరలోకంలోనూ సౌఖ్యంగా చాలా సంతోషంగా ఉంటారు. నీలాంటి సర్వజ్ఞులు ఈ కథను గురించి అడిగి తెలుసుకోవడం శుభప్రదం. శ్రద్ధగా ఆలకించు అని చెప్పడం మొదలుపెట్టారు వశిష్ఠ మహాముని. ఓ జనక మహారాజా, ఎవరైనా, ఏ వయసు వారైనా, పేదైనా ధనికైనా, ఎటువంటి వారైనా ఎటువంటి తారతమ్యాలు లేకుండా కార్తీక మాస వ్రతం ఆచరించవచ్చు. సూర్య భగవానుడు తులారాశిలో ఉండగా వేకువజామున్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం ఆచరించి దాన ధర్మాలు దేవతా పూజలు చేసినట్లయితే